హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయన్నది అయితే చూసేద్దాం. అయితే ఈ వీడియోలో మనకి ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా చాలా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొదటిగా ఆస్ప్రో ఫార్మా నుంచి, ఇది మనకి హైదరాబాద్ లొకేషన్గా హెట్రో వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అనమాట. వీళ్ళు ఫ్రెషర్స్కి ఒక రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, క్వాలిటీ కంట్రోల్ మరియు అనలిటికల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. దీనికి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీలో కెమిస్ట్రీ మరియు ఎంఎస్సీలో కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా బీఫార్మసీ చేసిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా 2018, 19, 2020 మరియు 2021లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకోండి. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ మనకి 1వ తారీఖున జరగబోతుంది, ఆగస్టు 1న జరగబోతుంది అనమాట. అంటే సండేని జరగబోతుంది. టైం చూసినట్లయితే 10 AM నుంచి 12 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే మనకి ఇది హెట్రో కార్పొరేట్ ఆఫీస్లో మనకి దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. దానికి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్, హైదరాబాద్ అనమాట. ఇది మనకి సనత్ నగర్ లొకేషన్గా వీళ్ళ ఆఫీస్ అయితే ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి సన్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. వీళ్ళు రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో వర్చువల్ వాకిన్ ఇంటర్వ్యూ వర్చువల్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, వీళ్ళు 31న ఈ వర్చువల్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. టైం వచ్చేసి 11 AM నుంచి ఉంటుందన్నమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. లొకేషన్ మనకి బరోడాగా ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, దీనికి 2 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే మీకు డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అయితే మీకు ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి అలంబిక్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి ఆల్ ఇండియా వైడ్గా వీళ్ళు దీనికి సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. ఏజ్ మనకి అప్ టు 23 years అయితే ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి సైన్స్ గ్రాడ్యుయేషన్, అలాగే బీఫామ్ మరియు డీఫార్మసీ మరియు ఎంబీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైనా సరే లైఫ్ సైన్సెస్లో సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. వీళ్ళైతే ఫ్రెషర్స్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. అది కూడా అప్ టు 6 months లోపు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ దీనికి సంబంధించి వాళ్ళ అలంబిక్ ఫార్మస్యూటికల్స్ వాళ్ళకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి, ఎవరైతే మెడికల్ రిప్రజెంటేటివ్లో కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇది హెట్రో నుంచి వచ్చిందనమాట. వీళ్ళు ఆల్రెడీ మనకి లాస్ట్ సండేన ఒక వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళైతే అనదర్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్యూసీ, క్యూఏ, R&D, మెయింటెనెన్స్ మరియు ప్రొడక్షన్ హెల్పర్స్ వీటన్నిటికి సంబంధించి వీళ్ళు వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. అది కూడా ఫ్రెషర్స్ అనమాట. డిపార్ట్మెంట్స్ వైజ్గా చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. క్యూసీ, క్యూఏ మరియు R&D డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మెయింటెనెన్స్ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ITI ఫిట్టర్ మరియు డిప్లొమాలో మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ప్రొడక్షన్లో హెల్పర్స్కి వచ్చేసి 10th class క్వాలిఫై పాస్డ్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అది కూడా వీటన్నిటికీ కూడా 2017, 18, 19, 20 మరియు 2021లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ మనకి 1వ తారీఖున అంటే సండేని జరగబోతుంది, ఆగస్టు 1న జరగబోతుంది అనమాట. 10 AM నుంచి 12:30 PM వరకు. అలాగే దీనికి మనకి ఈ
దీనికి సంబంధించి ఏజ్ అయితే మీకు 27 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటున్నారు, అది కూడా మేల్ క్యాండిడేట్స్. జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్గా ఉంటుంది. వెన్యూ చూసినట్లయితే ఇది మనకి హెట్రో కార్పొరేట్ ఆఫీస్ అనమాట, సనత్ నగర్ దగ్గర ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అయితే ట్రై చేయండి. ఆస్ప్రో ఫార్మాకి చెప్పాను కదా, సేమ్ అదే వెన్యూకి అనమాట, వెళ్ళిపోగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇది కూడా హెట్రో నుంచే వచ్చింది, కాకపోతే వెన్యూ డీటెయిల్స్ అయితే కొంచెం చేంజ్ అయ్యాయన్నమాట. ఇది చూసినట్లయితే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, వేర్ హౌస్, క్యూసీ, క్యూఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ, ఐటీఐ ఫిట్టర్, ఎంఎస్సీలో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించి వెన్యూ చూసినట్లయితే మనకి 4S డిగ్రీ కాలేజ్లో ఉంటుంది. దీనికి సంబంధించి ఈ వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఆల్రెడీ నేను ఒకసారి మన ఛానల్లో అప్డేట్ ఇచ్చానమాట. అయితే వీళ్ళు మళ్ళీ ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం కాకుండా మళ్ళీ ఇక్కడ ఇదే వెన్యూలో మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా యూస్ చేసుకోండి. మనకి అడ్రస్ వచ్చేసి బొబ్బిలి లొకేషన్గా ఉందన్నమాట, నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్, ఆంధ్రప్రదేశ్. మరి దీనికి సంబంధించి డేట్ వచ్చేసి 13th జరగబోతుంది, అంటే ఫ్రైడేనా, 9 AM నుంచి 1 PM వరకు. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్, మనం తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, జిరాక్స్ కాపీస్ అనమాట, సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ మనకి నక్కపల్లి, విశాఖపట్నంగా ఉంటుంది. అలాగే ఇది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్నే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు, అది కూడా 27 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి. లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయి ఉంటారో తప్పకుండా ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి రక్షిత్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట, వైజాగ్ లొకేషన్గా. వీళ్ళు 29th వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు మనకి CQA డిపార్ట్మెంట్, కార్పొరేట్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్, అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్, అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఫస్ట్ మనం CQA డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికి 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్కి వచ్చేసి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు డిజిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ పొజిషన్ అయితే ఉంటుందన్నమాట. అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చూసినట్లయితే మీకు డిజిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటుంది. దీనికి మీకు 3 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే పొజిషన్ మీకు కెమిస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది. దీనికి మాత్రం 1 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇంటర్వ్యూకి సంబంధించి వెన్యూ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇది మనకి వైజాగ్లోని పరవాడ లొకేషన్గా ఉంటుంది. రక్షిత్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, JN ఫార్మా సిటీ, ఫ్లాట్ నెంబర్ 68/A, పరవాడ, విశాఖపట్నం. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 29th మరియు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. వీళ్ళు ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి 9 AM నుంచి 3 PM వరకు. అలాగే దీనికి సంబంధించి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి చూడగలరు. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అలాగే వీళ్ళు కొన్ని మెయిల్ ఐడీస్ అయితే ఇక్కడ మనకి కాంటాక్ట్ కింద ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ HR కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి హానర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు 31st వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ చూసినట్లయితే మనకి శ్రీకాకుళంగా ఉంది. నెహ్రూ యువ కేంద్రం బిసైడ్ RTC బస్ స్టాండ్ అనమాట, శ్రీకాకుళం డిస్టిక్లో మనకి దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. టోటల్గా ఫ్రెండ్స్ 200 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి BScలో కెమిస్ట్రీ, MPC లేదా BZC చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే డిప్లొమా ఇన్ కెమికల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్.
శాలరీ విషయానికి వస్తే మీకు 13,000 శాలరీ అయితే ఉంటుంది. అలాగే అటెండెన్స్ అలవెన్సెస్, అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, ఇలా ప్రొడక్షన్ అలవెన్సెస్, ఇలా అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఇది హైదరాబాద్గా ఉంటుందన్నమాట, బొంతపల్లి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ వాళ్ళకు సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి అరబిందో ఫార్మా నుంచి వచ్చింది. వీళ్ళు ఫ్రెషర్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే వీళ్ళు ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. అది కూడా వీళ్ళ హైదరాబాద్లోని R&D సెంటర్కి గాను. దీనికి క్వాలిఫికేషన్ అయితే మీకు ఎంఫార్మసీ క్వాలిఫికేషన్గా ఉండాలి. అది కూడా ఫార్మాస్యూటిక్స్ అనమాట. ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. 2020 మరియు 2021లో పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి దీనికి సంబంధించి శాలరీ విషయానికి వస్తే మనకి 2.26 lakhs పర్ యానంగా ఉంటుంది. అయితే మీకు దీనికి అగ్రిమెంట్ అయితే మీకు సైన్ అయితే చేయించుకుంటారు. డ్యూరేషన్ వచ్చేసి 3.6 years అయితే మీరు ఖచ్చితంగా అయితే అరబిందో ఫార్మా కంపెనీలో వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు హెచ్ఆర్ది, rakesh.maganti@arbindo.com అని. ఈ మెయిల్ ఐడికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. విత్ సబ్జెక్ట్ లైన్గా మీరు ఎంఫార్మ్ ఫార్మాస్యూటిక్స్ ఫ్రెషర్ అని మెన్షన్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి ఇది అరబిందో నుంచి వచ్చిన మంచి జాబ్ నోటిఫికేషన్. ఖచ్చితంగా అయితే అందరూ యూజ్ చేసుకోండి ఎవరైతే ఎంఫామ్లో ఫార్మాస్యూటిక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు IPQA డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. లొకేషన్ మనకి చూసుకున్నట్లయితే గజిల్లాపూర్, హైదరాబాద్ అనమాట. మీకు డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటుంది. మరి గ్రాన్యులేషన్, కంప్రెషన్, అలాగే కోటింగ్ మరియు ప్యాకింగ్ సెక్షన్లో మీరు వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ కనుక ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫామ్, బీఫామ్ మరియు MSc చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అది కూడా 60% మార్క్స్తో మీరు క్వాలిఫికేషన్ అయితే క్వాలిఫై అయితే అయి ఉండాలి. మీ క్వాలిఫికేషన్లో మార్క్స్ అయితే మీకు 60% ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 13th జరగబోతుంది, అంటే ఫ్రైడేనా 9 AM నుంచి 12 PM వరకు. వెన్యూ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ వాళ్ళకు సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అలాగే ఇదైతే మనకి షిఫ్ట్ వైజ్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది, అదైతే మీరు గమనించగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి అబ్రియల్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. వీళ్ళు IPQA మరియు విటల్ వాషింగ్ అండ్ PFS డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి లొకేషన్ చూసినట్లయితే మనకి పంజాబ్గా ఉంది. మరి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే IPQA ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఇంజెక్టబుల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నమాట మీకు. వైల్ వాషింగ్ ఆపరేటర్స్కి వచ్చేసి 3 to 8 years, వైల్ ఫిల్లింగ్ ఆపరేటర్స్కి వచ్చేసి 3 to 8 years, అలాగే PFS ప్రీఫిల్డ్ సిరింజ్కి వచ్చేసి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు వాళ్ళ HR మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఫార్మసిస్ట్ అనమాట. అది కూడా దుబాయ్, అబ్రాడ్లో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇదో మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. వీళ్ళు మనకి అసిస్టెంట్ ఫార్మసిస్ట్ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. లొకేషన్ మనకి UAE. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ, B.Pharmacy మరియు M.Pharmacy చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇక్కడ వీళ్ళు వాళ్ళ కంపెనీ రిలేటెడ్గా మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. వన్స్ మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఖచ్చితంగా అయితే మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి హైదరాబాద్లోని మిడ్కాన్ బయోఫార్మా నుంచి వచ్చింది. వీళ్ళు ఫార్మకో విజిలెన్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇదైతే మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కే ఫ్రెండ్స్. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ వైజ్గా ఒకసారి చూసినట్లయితే మీకు మెడికల్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ సెంటర్కి సంబంధించి కాంటాక్ట్ సెంటర్లో మీరు వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. మీ డిజిగ్నేషన్ వచ్చేసి లొకేషన్ మనకి బేగంపేటగా ఉంది.
ఎక్స్పీరియన్స్ అయితే మీకు 1 to 5 years ఫార్మకో విజిలెన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు ఫార్మాడీ క్వాలిఫికేషన్తో అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే అగ్రిగేట్ రిపోర్ట్స్కి సంబంధించి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఫార్మకో విజిలెన్స్లో. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే మెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇంతాస్ ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు QMS డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వీటికి సంబంధించి డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇది మనకి ఇంతాస్ ఫార్మస్యూటికల్స్ మటోడా లొకేషన్గా మనకి ఈ వేకెన్సీ అయితే వచ్చిందనమాట. QMS డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. మీకు డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ మరియు ఆఫీసర్ లెవెల్లో ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎం ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 1 to 4 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ దీనికి సంబంధించి ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళ హెచ్ఆర్ది, వీళ్ళ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి మెడ్ప్లస్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు 300+ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు ఆల్ ఇండియా వైడ్గా. వీళ్ళు అడుగుతున్న పొజిషన్స్ ఏంటి, దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటన్నది చూసినట్లయితే ఫార్మసిస్ట్కి వచ్చేసి మీకు PCA సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. డి ఫార్మసీ, బీ ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఫ్రెషర్స్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సీనియర్ ఫార్మసీ ఎయిడ్కి వచ్చేసి SSC, ఇంటర్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. దీనికి 3 years అందుకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. CSAకి వచ్చేసి 10th, ఇంటర్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరందరూ కూడా ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి అపికోర్ ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు QC డిపార్ట్మెంట్, AR&D డిపార్ట్మెంట్ మరియు DQA డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. మొదటిగా మనం QC డిపార్ట్మెంట్ చూసినట్లయితే MSc కెమిస్ట్రీ చేసి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. నెక్స్ట్ AR&D డిపార్ట్మెంట్కి వచ్చేసి MScలో ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. దీనికైతే మీకు 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అలాగే రీసెర్చ్ అసోసియేట్కి వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్ బట్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ DQA డిపార్ట్మెంట్కి వచ్చేసి జూనియర్ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. దీనికి MSc లేదా MPharm క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. 4 to 6 years అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి క్లినికల్ SAS ప్రోగ్రామర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. వీళ్ళు ఇది రిలీజ్ చేసిన కంపెనీ వచ్చేసి CBCC గ్లోబల్ రీసెర్చ్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి ఇన్డెప్త్గా చూసినట్లయితే ఇది మనకి అహ్మదాబాద్ లొకేషన్గా ఉందన్నమాట. మీకు మినిమం 6 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ వీళ్ళు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. విత్ జాబ్ కోడ్ అయితే మీరు మెన్షన్ చేసి పంపవలసి ఉంటుంది. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఆల్కేమ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు DQA డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. వీళ్ళు అడుగుతున్న ఈ DQA డిపార్ట్మెంట్కి వచ్చేసి మినిమం 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా MPharm మరియు బీ ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. లొకేషన్ మనకి ముంబైగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ వీళ్ళు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. విత్ సబ్జెక్ట్ లైన్గా మీరు ఏం మెన్షన్ చేస్తారంటే నేమ్ అలాగే డిపార్ట్మెంట్ అయితే మీరు మెన్షన్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి.
నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి అమోలీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మల్టిపుల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ వైజ్గా దాని క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ వైజ్గా చూసినట్లయితే ఫస్ట్ ఐపీక్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి 2 to 5 years, అది కూడా ఏపీఐ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ అయితే మీకు బీఎస్సీ, ఎంఎస్సీ మరియు బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మైక్రోబయాలజీ, అది కూడా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీకు 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐపీఆర్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే అది కూడా ఆర్ఎండి డిపార్ట్మెంట్కి సంబంధించి దీనికి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి బీఫార్మసీ మరియు ఎంఫార్మసీ క్వాలిఫికేషన్తో. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ వచ్చేసి వడోదరగా ఉందన్నమాట. ఇక్కడ దానికి సంబంధించిన అడ్రస్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడగలరు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ వీళ్ళకి సంబంధించి 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి దీనికైతే ఫ్రెషర్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఖచ్చితంగా అయితే ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మంచి అవకాశం ఫ్రెండ్స్, యూస్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చింది. వీళ్ళు జూనియర్ ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ లెవెల్లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి 31st జరగబోతుంది, అంటే సాటర్డే జరగబోతుంది 10 AM నుంచి 1 PM వరకు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ వెన్యూకి అయితే మీరు వెళ్ళిపోగలరు. దీనికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసినట్లయితే బీఫార్మసీ, బీఎస్సీ, ఎంఫార్మసీ మరియు ఎంఎస్సీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి కెమ్వేద లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు కెమిస్ట్రీ సింథసిస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్గా ఉంటుందన్నమాట. వీళ్ళు వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి 31st కండక్ట్ చేస్తున్నారనమాట. టైం వచ్చేసి 10 AM నుంచి అయితే మీకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవబోతుంది. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి కెమిస్ట్రీ సింథసిస్ డివిజన్కి సంబంధించి వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. పొజిషన్ మనకి రీసెర్చ్ కెమిస్ట్, సీనియర్ రీసెర్చ్ కెమిస్ట్ మరియు రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ అయితే మీకు ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. అది కూడా ఎంఎస్సీలో కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా మెడిసినల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా మీకు 1 to 8 years అయితే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఆ వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్గా ఉంది. మరి దీనికి సంబంధించి పాయింట్స్ వైజ్గా మనకి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా చూడగలరు. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మనకి ఇక్కడ వీళ్ళకు సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో వాళ్ళ కోసం అయితే ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. వన్స్ మీరు కనుక ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నట్లయితే ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు అడ్రస్ డీటెయిల్స్ అయితే మనకి ఐడిఏ ఉప్పల్ హైదరాబాద్గా ఉంటుంది, ఒకసారి చూడగలరు. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్. ఇలాంటి డైలీ ఫార్మా జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మీరు కనుక ఆ వీడియోస్ కనుక చూడనట్లయితే వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మరి చూస్తూనే ఉండండి ఫార్మా స్టఫ్ యూట్యూబ్ ఛానల్ని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.